ఐశ్వర్యము, అష్ట ఐశ్వర్యాలు ఎవరైనా దీవించేటప్పుడు మనం అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తాం. ఇప్పుడు ఇదే విషయంలో చాలా మందికి సందేహం రావచ్చు. ఐశ్వర్యం అంటే ఒక్కటే కదా, ఐశ్వర్యం అంటే ధనము అని కూడా అర్థం వస్తుంది. ఐశ్వర్యము అంటే ఆధునిక జీవితంలో కావాల్సిన సౌఖ్యాలు అని కూడా అర్థం వస్తుంది. మరి ఈ ఐశ్వర్యం ఒక్కటే ఉంటే సరిపోదు మానవుడికి. అందుకే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని అంటారు. కావున ఈనాడు ఈ వీడియోలో అష్టైశ్వర్యాల గురించి తెలుసుకుందాం. అష్టైశ్వర్యాలంటే ఏమిటి? ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఉపయోగపడితే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం నా విప్ర టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోవద్దు. మరిన్ని విషయాలతో లాంగ్ వీడియోలో మళ్ళీ మీ ముందు కలుస్తాను. శుభం.